కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెసెంట్ అయితే చౌదరి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ అయితే మనకి ట్రాన్స్పోర్టింగ్ వీడియో అయితే అవుతుంది. సో విజయవాడ నుంచి అయితే అన్న వాళ్ళు అయితే వచ్చినారు అనమాట అందరూ. సో అన్న వాళ్ళ మాటలలో అడిగి తెలుసుకున్నాము ఇంత భారీ ఎత్తున వినాయకుని ఎలా తీసుకెళ్తారు ఏంటి అని చెప్పి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే అందరికి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇక్కడైతే మనకి లంబోదర సర్కిల్ ఫ్రెండ్స్ టీం అవుతుంది. ఇంత మంది మన కోసం మన భారీ ఎత్తున వినాయకుడిని విజయవాడ తీసుకోవడానికి అయితే వచ్చేసినారు అనమాట. సో నమస్తే అన్న. నమస్తే. సో విజయవాడ నుంచి ఇంత భారీ ఎత్తున వినాయకుడిని తీసుకెళ్తున్నారు కదా, సో ఎలా తీసుకెళ్తారు ఏంటి మా వ్యూవర్స్ కి కూడా చెప్పండి. ముందుగా మా గురించి చెప్పాలనుకుంటే విజయవాడ నుంచి ఎంకేఆర్ జ్యువెలరీ ముక్కామల కేదారేశ్వర ప్రసాద్ గారు, రాజరాజేశ్వర్ గారు ఆధ్వర్యంలో జరిగేటటువంటి వినాయక నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ఈ సంవత్సరం 13వ సంవత్సరం వైభవోపేతంగా, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా దానికి వ్యతిరేకంగా దానికి ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఉండాలని కోరుకుంటూ ఒక పడవలో, అంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి సముద్రం అలలు ఏ విధంగా అయితే వెళ్తాయో అలాగే పడవ కూడా అలా అలలతో ఏ విధంగా తట్టుకుంటూ వెళ్తుందో మన సంసార సాగరం కూడా అదే విధంగా అలలకి తట్టుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క పడవ గణపతిని విశ్వేశ్వర స్వామి గణపతిని వేయటం జరిగింది. ఆ యొక్క ఎంకేఆర్ జ్యువెలరీ వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముక్కామల కేదారేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యము మరియు ఇక్కడ ఉన్నటువంటి లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు మొదలుకొని ఇప్పుడు కాసేపట్లో ప్రారంభమవుతుంది తీసుకెళ్తాం, బయలుదేరటం. రేపు సాయంత్రం 6 గంటలకల్లా వినాయకుడు స్వామి వారి విగ్రహ స్థాపన చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు అయితే కంప్లీట్ అయిపోతుందని అయితే మనకి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సెలబ్రేషన్స్ ఎలా అయితే ఏంటి ప్రతి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి విశేషంగా సెలబ్రేషన్ జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ఒక రోజు సహస్ర గణపతి హోమము, ఒక రోజు కోటి గణపతి హోమము, కోటికి బిల్వార్చన, కోటి పుష్పార్చన, సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన, అలాగే 1,00,000 కుంకుమార్చన, కోటి కుంకుమార్చనాది కార్యక్రమాలు. వ్యతిరేకంగా దానికి ఇంకా విత్వంగా విశేషమైన లక్ష్మీ గణపతి హోమం కూడా ఉదయం పూట వైభవోపేతంగా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకి చక్కగా సప్తహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు విడివిడిగా చేయడం జరుగుతుంది. అలాగే మధ్యలో ఒక రోజు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా విశేషంగా ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా వైభవోపేతంగా జరుగుతుంది. ఇది 13వ సంవత్సరంలో. చాలా ఇయర్స్ నుంచి అయితే మన వినాయకుడికి చాలా మంచి మంచి పూజలతోని 11 రోజులు అయితే చాలా బాగా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నారు అనమాట. సో థ్యాంక్ యూ అండి. అలాగే మధ్యలో ఒక రోజు కూడా అన్నసమారాధన, ఒక 10,000 మందికి పైగా అన్నసమారాధన జరుగుతుంది. అలాగే ఊరేగింపు రోజు ఉదయం పూట మహాచండీ హోమం జరుగుతుంది. మహాచండీ హోమం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహాచండీ హోమం తర్వాత సాయంత్రము ముంబై నుంచి వచ్చేటటువంటి ఆగమన్, అంటే ముంబై నుంచి స్పెషల్ గా పిలిపించినటువంటి మేళతాళాలతో డోళ్లతో అంగరంగ వైభవంగా మహారమణీయపేతంగా వైభవోపేతంగా ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా విగ్రహానికి నైవేద్యంగా పెట్టినటువంటి లడ్డు కూడా వేలంపాట వేయడం జరుగుతుంది. 10 నిమిషాలు అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. మన ఫెస్టివల్కి ఎన్ని రోజులు లేదన్నమాట, 1 మంత్ ఉంది. సో ఇవాళ అయితే చౌదరి ఆర్ట్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకి లక్ష్మీగూడ విలేజ్ దగ్గర అయితే ఉందన్నమాట. సో ప్రతి ఇయర్ ఇక్కడైతే మనకి ముంబై స్టైల్ వినాయకులు అయితే రెడీ చేస్తారనమాట. సో వీళ్ళే ఓన్గా డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని మనకి ఇక్కడ మనకి వినాయకులు అయితే డిజైన్ చేస్తారనమాట. సో అన్ని ముంబై స్టైల్ వినాయకుల్లో ఉంటాయి అనమాట. దాదాపు ఒక 25 ఫీట్స్ నుంచి 30 ఫీట్స్ లోపల అయితే ఉంటాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో కలిపి చెప్తున్నాను నేను ఫీట్స్. సో ప్రతి ఒక్క వినాయకుని చూస్తూ మనం మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ మనకి స్వామివారి వెనకాల బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి అమ్మవారి రూపం అనమాట. అమ్మవారి రూపం నుంచి మనకి ఓవరాల్ గా వినాయకుడు అయితే కూర్చున్న స్టైల్లో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. మనకి ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు మహారాష్ట్ర స్టైల్ వినాయకులు అయితే ఉంటాయి అనమాట. మనం ఇలాంటి వినాయకులు ముంబైలో ఎలా అయితే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ వినాయకులు అయితే చౌదరి ఆర్ట్స్ లో ప్రతి ఇయర్ అయితే మనకి ఇంత మంచి వినాయకులు అయితే అందిస్తారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళు అయితే బుకింగ్ చేసుకుంటారు ఫస్ట్, తర్వాత తీసుకెళ్తారు. ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ కూడా చేస్తారు అనమాట. అన్ని ఆగమనీస్ కూడా అవుతాయి, మేము అవి కూడా వీడియోస్ తీస్తాము. సో ఈ రోజు మేము
ఈ రోజు చూసుకుంటే కొన్ని వినాయకులు అయితే కంప్లీట్ అయినాయండి. మొత్తం మనకి ఇక్కడ ధోతి విషయానికి వచ్చిన మొత్తం క్లాత్ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో స్వామివారి కింద కూడా చూసుకుంటే మనకి ధోతిది కూడా మొత్తం క్లాత్ వర్కే ఉంటది. ఇక్కడ మొత్తం శాల్వా కానివ్వండి, స్వామివారికి మొత్తం కాంట్రాస్ట్ వేస్తారనమాట. మనకి ధోతి కలర్ లో మనకి బార్డర్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి శాల్వా కూడా మనకు ఆరెంజ్ కలర్ లో వేయడం జరిగింది. సో స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మంచిగా కూర్చున్న వినాయకుడు చాలా భారీ ఎత్తున కనిపిస్తుంది అనమాట. సో బొట్టు కూడా చూసుకోండి ఒకసారి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. వినాయకుడు మనకి ఆశీర్వాదం చేయొచ్చు, మనకి పైన నుంచి అయితే ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. సో ఇట్లాంటి వినాయకులు ఇంకా బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చాలా ఉన్నాయి అన్నమాట. ప్రతి చూస్తూ మాట్లాడదాం. మనకి ఇంకొక వినాయకుడు అండి, 22 ఫీట్స్ బేబీ ఉండొచ్చు, 22 ఫీట్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో వినాయకుడి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. మనకి ఎల్లమ్మ తల్లి రూపం అన్నమాట, అమ్మవారి రూపం ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్. అండ్ మనకి స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అంటే మనకి స్వామివారిది పైన ఏదైతే కిరీటం ప్లేస్ లో మనకి తలపాకు వచ్చి శివాజీ స్టైల్లో అవుతుంది అనమాట కూర్చొని. అండ్ స్వామివారు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయారండి. బొట్టు కూడా చూసుకుంటే మనకి సేమ్ ఎంత బాగుందో, మనకి అమ్మవారు తులజా భవాని దేవికి ఏదైతే బొట్టు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ రూపంలో అయితే మనకి వినాయకుడిని అయితే డిజైన్ చేసినారు అనమాట. ఈ 2024 మోడల్ వచ్చింది. సో మనము ఇంకా స్వామివారి విషయానికి కూర్చున్న స్టైల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే చాలా బాగా కూర్చొని అవుతున్నారు అనమాట. కూర్చొని మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు. ఓవరాల్ గా క్లాతింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఏదైనా కానీ కాంట్రాస్ట్ కలర్స్ తో ఇస్తారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడివి డిఫరెన్స్ అంటే మనకి కూర్చున్న స్టైల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంకా వినాయకుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వినాయకుడు ఎట్లయితుందో డిఫరెంట్ స్టైల్ వినాయకుడు. సో ఇక్కడ ఇంకొక వినాయకుడు కూడా ఉన్నారండి. ఈ వినాయకుడు గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఈ వినాయకుడు గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి ఓవరాల్ గా స్వామివారు అయితే కూర్చొని అవుతున్నారు అనమాట. కూర్చొని మనకి కింద వచ్చి మనకి మన ఏదైతే పుష్పం, సో మనకు స్వామివారు అయితే వెంకటేశ్వర రూపం అనమాట. వెంకటేశ్వర స్వామి అనగానే మనకి ఫస్ట్ స్వామివారికి ఎప్పుడు జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది స్టైల్ వినాయకుడు. కిరీటం విషయానికి వస్తే కూడా మనకి సేమ్ అదే రూపము. అండ్ స్వామివారు అయితే చాలా బాగా కూర్చొని ఒక కాలేమో పుష్పం మీద, ఒక కాలేమో సింహాసనం పైన కూర్చున్న స్టైల్ వినాయకుడు అనమాట. మనము క్లాతింగ్ వర్క్ కూడా చూసుకుంటే ధోతి కానివ్వండి, శాల్వా కాంట్రాస్ట్ అయితే ఇచ్చినారు. సో ఇదనమాట. అండ్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు వచ్చి మనకి ఒక 22 ఫీట్స్ అయితే ఉంటారు అనమాట. మొత్తం మనకి స్టెప్స్ దగ్గర నుంచి వేసినారు అనమాట. సో ఈ వినాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఓవరాల్ గా మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రూపం అయితే వచ్చింది. అండ్ స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి ఓవరాల్ గా కూర్చున్న విధానం చూసుకోండి. ఇది ఇంకొక కూర్చున్న స్టైల్ మోడల్ అనమాట. మంచిగా జ్యువెలరీ పార్టీ కానివ్వండి, అండ్ ధోతికి శాల్వా కాంట్రాస్ట్ గా క్లాతింగ్ వర్క్ అయితే చేసినారనమాట. ఇంకా కొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. ఇక్కడ పిల్లో కలరింగ్ వేయాలి. అండ్ వినాయకుడి విషయానికి వస్తే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకొక మోడల్. అండ్ ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ కూర్చున్న మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్క వినాయకుడికి ఒక కాన్సెప్ట్ తోని బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసినారు. సో ప్రతి ఒక్క వినాయకుడికి అయితే ప్రతి ఒక్క స్వామివారు కానివ్వండి, అమ్మవారిని కానివ్వండి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే ఇచ్చినారు అనమాట. సో అది. అండ్ ఇంకా వెళ్ళి చూసుకున్నాం. సో ఇక్కడ ఇంకొక వినాయకుడి గురించి మాట్లాడుకోవాలంటే మనకి వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. చాలా బాగా మంచిగా కూర్చొని ఉన్న స్టైల్ అనమాట. ఇదైతే మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. ధోతి కూడా క్లాతింగ్ వర్క్ కంప్లీట్ చేసింది. స్కిన్ కలర్ వచ్చి మనకి బ్లాక్ కలర్ లో అయితే ఉందన్నమాట. సో దీనికి మొత్తం జ్యువెలరీ పార్ట్ మనకి అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే బ్లాక్ కి మనకి గోల్డ్ కలర్ లో అట్రాక్షన్ ఇచ్చినారు. సో కింద ఒకసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ కింద కూర్చున్న పీఠం కూడా చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన కింద పీఠం అయితే ఇచ్చినారు అనమాట. ఇది ఇంకొక స్టైల్ అండి.
అంత ఉంది, అంటే 1.5 minute. నార్మల్ ఇచ్చేది ఒక 18 దిగి కింద నుంచి ఇట్లా ఉంది. షార్ట్స్ లెక్క తీసుకుంటే మీకు చెప్తాను. పైన అన్న ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ నిలబడితే ఇంకా బాగుంటుంది కదా. జరగలేదు పడదు మీద